హలో హాయ్ వెల్కమ్ టు హర్ష లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి బొబ్బర్ల గారెలు. ఈ బొబ్బర్ల గారెలు అయితే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. సో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఇవి అన్నమాట బొబ్బర్లు. వీటిని అయితే మనం ఒక నైట్ కానీ లేదా చేయడానికి ఒక 5 to 6 hours ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడైతే మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగ గారెలు చేసుకోవడానికి ఇలాగ పట్టుకుంటే సరిపోతుంది. సో మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటాను. ఈ గారెలకి స్పైసీనెస్ ఇవ్వడం కోసం ఒక ముక్క అల్లము, అలానే ఎల్లిపాయలు, నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయలు 10 to 15 వరకు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వచ్చి ఇందులోనే వేసుకోవాలి. సో మిక్సీ పట్టుకున్నాక నెక్స్ట్ ఐటమ్స్ ఏంటో చూద్దాము. సో ఇవి వచ్చేసి ఇంతగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్, 2 స్పూన్స్ జీలకర్ర, చిటికెడు పసుపు అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకుంటే గారెలు చాలా బాగా వస్తాయి. సో ఇదనమాట ఇంతగా మిక్సీ చేసి పెట్టుకున్న బొబ్బల పప్పు. ఇప్పుడు ఇందులో మనము మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ అండ్ మీకు నచ్చితే వాము కూడా వేసుకోవచ్చు. అలానే తరిగిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటారు. సో అవి ఎక్కువసేపు ఉండే గారెలకి అయితే చెడిపోతాయి గారెలు. సో నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో చిటికెడు పసుపు అండ్ అలానే కరివేపాకు. చాలామంది డైరెక్ట్ కరివేపాకు వేస్తారు, కానీ అక్కడ కరివేపాకు ఉన్నంత వరకు కాలదు. సో అందుకని కట్ చేసి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర, ఇది కూడా అంతే కట్ చేసి వేసుకుంటే గారెలు గారుతాయి, మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో దీన్ని ఇప్పుడైతే మిక్స్ చేసుకోండి. నేను చేతితో కలిపేసుకొని మొత్తము చూపిస్తాను. సో ఇదన్నమాట, ఇలాగా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. సో దీన్ని కొంచెం కొంచెంగా చేతితో తీసుకొని మనం వేడిగా కాగుతున్న ఆయిల్లోకి వేసేసుకోవడమే. ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దాంతో నేను వేస్తున్నాను. చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే క్లాత్ మీద ట్రై చేసే వాళ్ళు కూడా క్లాత్ తోటి వేయచ్చు. నేనైతే ఇలా వేస్తున్నాను. సో ఇలాగ 1 by 1 ఒక్కొక్క గారె వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇదనమాట మన బొబ్బర్ల గారెలు. వీటిలో ఆనియన్స్ వేసుకున్నా ఇంకా టేస్టీగానే. ఇప్పుడు అన్నీ వేసుకున్నాక వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. సో ఇవి బాగా వేగిపోయాయి కదా, నేను ఇప్పుడు తీసేసుకుంటున్నాను. సో ఇదనమాట మన బొబ్బర్ల గారెలు. చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే మన హర్ష లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చినట్లయితేనే. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.